మనం పోయిన నామంలో అమ్మవారి 76వ నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత. అంతేనా నామం? అమ్మవారు దీని సామాన్య అర్థం ఏంటంటేనమ్మా, విశుక్రుని యొక్క ప్రాణములను హరించు వారాహి అమ్మవారి యొక్క పరాక్రమము చేత నమస్కరించబడినది అని ఒక అర్థము. అంటే విశుక్రుని అనే ఒక రాక్షసుని సంహరించడానికి అమ్మవారు వారాహి అనే రూపంలో వాడిని సంహరించింది. అటువంటి ఆ తల్లికి నమస్కరించటం లాంటిది అన్నమాట ఈ నామము. నందిత అనటం చేత ఆనందించబడినది అని మరొక అర్థము. అంటే వాడి యొక్క సంహారము ఆ తల్లికి ఆనందాన్ని కలిగించింది అని లోకశ్రేయస్ కోసం. సో అమ్మవారు లలిత అమ్మవారు అంటే ఏంటంటేనమ్మా, ఆవిడ ఈ రాక్షసుల సంహారంలో ఒక్కొక్క అంశ రూపంలో బయటకు వచ్చి వారిని సంహరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఆనందిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఈ నామం సామాన్య అర్థం. ఇప్పుడు దీని యొక్క రహస్యమైన నామాలు, గుప్తనామములు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకుందాం. ఇందులో గుప్తనామంలో విశుక్ర అని అంటే ఏమిటి? విశుక్ర మొదటి నామమే విశుక్ర. విశుక్ర అంటే తారా. తారా అంటే ఏమిటి అని రహస్యం. ఈ తారా అంటే ఏమిటి? అత్యంత దీప్తిమంతమైన నాద స్వరూపము తారా అంటే. అంతే కదా, మనం కూడా ఆకాశంలో తారలు, చంద్రుడు తార మనకి. ఆ యొక్క మహాతార, ఆ తారతో మిగతా తారలన్నీ వెలుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారు దీప్తవు అంటారు, రాజదీప్తవు. ఈ దీప్తి అంటే ఏంటంటే అమ్మవారి ప్రకాశము. సూర్యుడి వలన అన్ని ఆకాశం అంతా ఎలా వెలుగుతుందో, తారలు, చంద్రుడు, గ్రహాలు, ఆ మాటకు వస్తే లోకాలు ఎలా వెలుగుతాయి, అలానే ఈ అమ్మవారి యొక్క విశుక్ర అంటే తార అంటే అత్యంత దీప్తిమంతమైన అంటే సూర్యుని కూడా వెలిగించే దీప్తి అది. అందుకే అత్యంతమైనది. అర్థమైందా? ఇటువంటి సూర్యులు, చంద్రులు, ఈ గోళములు, ఈ విశ్వాంతరాలలో ఎన్నున్నాయో మీకు తెలియదు, నాకు సైన్స్కి తెలియదు. మనకి తెలిసినవి 9 గ్రహాలు. ఏమా, ఇటువంటి విశ్వగోళాలు ఎన్నున్నాయో ఈ సృష్టిలో అన్నిటినీ కూడా ప్రకాశవంతముగా వెలిగించే తల్లి. ఆ వెలుగులోనే ఇవి ఉంటాయి. ఆ వెలుగు లేకపోతే ఈ లోకాలు ఉండవు అని అర్థం. అత్యంత ప్రకాశవంతమైంది. ఇప్పుడు తేజోవంతుడండి వాడు అంటారు, బుద్ధిమంతుడండి. బుద్ధి అంటే దీప్తవు, ప్రకాశము. బుద్ధిమంతుడు మంచివాడిని 10,000 ఇచ్చి కొనుక్కోవటం, చెడ్డవాడిని 10,000 ఇచ్చి వదిలించుకోవటం అంటే వాడు ఎప్పుడూ నీ జీవితంలో వాడు జీవన జ్యోతిగా ఉంటాడు, నీకు మార్గదర్శకంగా ఉంటాడని. మంచివాడు ఎప్పుడు నీ ఎంత దూరంలో ఉన్నా నీ శ్రేయస్సు కోరుతాడని. చెడ్డవాడు దూరంగా ఉన్నా నీ చెడునే కోరుతాడు, దగ్గరగా ఉన్నా వెన్నుపోటే కొలుస్తాడు. వాడి వల్ల నీకు ఎప్పుడైనా ప్రమాదం ఉంది, అందుకే వాడు 10,000 ఇచ్చి వదిలించుకోవటమే మంచిది అని లోకంలో మనకి తారసపడే అనుభవాలు. కానీ ఇది శ్రీ విద్యాంతర్గతంగా బ్రహ్మ విద్యగా నువ్వు ఆలోచన చేస్తే ఇది దృష్టిలో పెట్టుకుని అమ్మవారు ఎంత గొప్ప దీప్తవు, ఆమె ఎంత గొప్ప తార. ఇక్కడ భూమి మీద మనమా ఈ బుద్ధిని చూసి మురిసిపోతున్నామే. అమ్మవారు అన్నిటికీ ఇటువంటి బుద్ధులే ఈ తారలు ఈ భూమి మీద. వీరే జ్యోతులు. ఈ జ్యోతుల్ని వెలిగించే తల్లి ఆమె. అది తార అంటే అదనమాట. తారలకే తార సితార. ఏమా, మామూలు తార కాదు. ఏమిటి అమ్మవారు? త్రికోణంలో ఉన్న బిందువు అమ్మ, మహాతార అది. అదే మహావతార బాబాజీ. అదే గురు రూపం. ఆ గురు రూపం నుంచి మహావతార బాబాజీ రావటం జరిగింది. అమ్మవారి అంశ. సో మరి ఆయన తార నుంచి వచ్చాడు. ప్రకాశవంతమైంది అంటే అలా అర్థం చేసుకోవాలి. అత్యంత ప్రకాశవంతమైంది.
సూర్యుడిని వెలిగించే ప్రకాశం అంటే ఇంక మీరు ఊహించుకోండి. అర్థమైందా? ఆ ప్రకాశం ఒక్కసారి దాని ప్రతిబింబం మన భూమి మీద పడుతోందని. అర్థమైందా? వెలుగు చీకటిని ఎలా తొలగిస్తుందో, సూర్యుడి వలన చీకటి ఎలా తొలగిపోతుందో, ఆ సూర్యుడు అమ్మవారి దీప్తి తార, ఆ దీప్తి ప్రకాశమైన జ్యోతి ఈ యొక్క సూర్యుడిలో ఒక్కసారి ప్రతిఫలించంగానే ఈ లోకాలన్నీ వెలుగుతున్నాయి. ఈయన కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాడు. ఈయనలో ఆ అమ్మవారు ప్రకాశాన్ని చూపిస్తోంది ఈయన ద్వారా లోకాలకి. అది తార అంటే, విశుక్ర అంటే అది. ఇది ఎటువంటి వెలుగు? కేవలం వ్యవహారాలు చేసుకునే బతికే ఇది కాదు. ఇది ఇది జీవము, నారాయణీయము. నారము అంటే జీవులని బ్రతికించే వెలుగు, ప్రకాశము. ఆ ప్రకాశము లేనిదే ఈ స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ ఈ సృష్టి లేదని నీ ఆత్మ నుంచి నీ శరీరం వరకు తేజోవంతంగా బతికిస్తోంది అని. అవునా? నీ శరీరాన్ని నడిపేది నీ బుద్ధి, నీ బుద్ధిని నడిపేది ఆ బుద్ధియే ఆత్మ. అంతే కదా? అదే రథసారథి. దాన్ని వెలిగించేది ఈ అమ్మవారు, ప్రకాశవంతంగా వెలిగే తార. అదనమాట. ఆమె ప్రకాశం కేవలం నీ శరీరం వరకే కాదు, లోపల శరీరాల్లో కూడా ఉంటుంది అని. అణును అనియాన్ మహతో మయ్య. ఆ వెలుగు వలన మనందరం మన యొక్క శరీరం చైతన్యవంతంగా ఉంది అని. ఆ వెలుగు లేదు అన్నప్పుడు నీ శరీరం రాలిపోతుంది. సృష్టిలో నీదంటే నీదని లేదు. సృష్టిలో సృష్టి లోకాలే చిన్న భిన్నము అంటే ఏంటంటే, చిన్న మస్త అంటే చిన్న భిన్నము అంటే ఏంటంటే అణువులన్నీ శక్తి తేజస్సు తీసేస్తే ఏముంది, అణువులన్నీ శూన్యంలోకి వెళ్ళిపోతాయి. ఆ అణువు కూడా ఆ తేజస్సు, ఆ తారయే ఈ అణువుగా కనిపిస్తోందని. అది ఆ వెలుగు వెళ్ళిపోయింది అనుకో, ఆ అణువు కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది. అదే వెలుగు. ఇప్పుడు నీ శరీరం ఎలా చైతన్యంగా ఉంది అంటే లోపల ఆ వెలుగు ఉంది కాబట్టి, ఆ వెలుగు తీసేస్తే ఇవన్నీ ఏమైపోతాయి, మట్టిలో కలిసిపోయినాయి స్వామి, పంచభూతాల్లో వెళ్ళిపోయినాయి. మరి ఆ వెలుగు ఏది? అదే తార అంటే. అర్థమైందా? ఇది కంటికి కనిపించని బ్రహ్మ విద్య. ఇది అనుభూతి చేసుకోవాలి. ఇది కేవలం కళ్ళతో చూసి చాలా వస్తువులు స్థూలంగా అన్ని చూస్తాం కానీ దీని మూలాలు గనక నువ్వు చూడాలి, దర్శనం చేసుకోవాలి, సానుభూతి చేసుకోవాలి అంటే కేవలం 2 మార్గాలు ఉన్నాయమ్మా. ఒకటి మంత్ర మార్గము, ఒకటి ధ్యాన మార్గము, 3 యోగా మార్గము, 4 లయా మార్గం. ఈ రకంగానే నువ్వు ఈ తేజస్సు నువ్వు అవుతావు. ఆ తేజస్సు, ఆ బ్రహ్మ విద్యను నువ్వు తెలుసుకుంటావు. అదే స్వానుభూతి. కేవలం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది కేవలం తెలుసుకుని మాకు అర్థమైంది స్వామి అంటే స్థూలంగా నీకు అర్థమైంది, కానీ అనుభూతిలో దాకా నువ్వు వెళ్ళలేదని, నువ్వు లయం దాకా రాలేదు. అప్పుడే దాని యొక్క మూలం తెలుస్తుంది. మూలాలకే మూలము, అతి మూలం అది. ఏది? అమ్మవారి బిందువు త్రికోణం. అది చెప్తున్నాడు. విశుక్ర అంటే ఇంత ఉంది ఆమె తేజస్సు. ఇప్పుడు నువ్వు ఎవరికో మార్గం చూపించాలి అంటే టార్చ్ లైట్ వేసి ఇలా వెళ్ళండి అంటే మనకి ఆ వెలుగులో వాడు వెళ్ళిపోతాడు. అలా కాదు ఇది. అది అంతవరకే, వారి వరకే. కానీ అందరికీ గమ్యాల్ని చేర్చే వెలుగు ఇది. నీ గమ్యమే కాదు, నా గమ్యమే కాదు, అనేక 84 లక్షల జీవరాశుల యొక్క గమ్యము, దాని యొక్క ప్రస్థానాన్ని నడిపించే ఈ విశుక్ర, ఈ తేజోవంతమైన తార, అత్యంత దీప్తిమంతమైన ఇది నాదస్వరూపము అని. ఎలా ఉంది? నాదము. అమ్మ ఆ నాదం అలా ఉంటుంది, అంత వెలుగ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తాన్సేన్ లేడమ్మా, అక్బరు దర్బార్లో తాన్సేన్ నాదంతో దీపాలు వెలిగించాడు కదమ్మా, గానముతో. అట్లా అన్నమాట, నాదంతో అంత వెలుగు. ఆ వెలుగు వలన దీపములే వెలిగాయి, దీపాలే వెలిగాయి, చీకటి పోయి వెలుతురు వచ్చింది. అది నాదం అంటే అదనమాట. నాదమే తేజస్సు. నాదా తనుమనిషం. అటువంటి నాదాన్ని ధరించిన వాడు ఈశ్వరుడు. అందుకే నాదా తనుమనిషం శంకరం అంటారు అమ్మా.
ఇప్పుడు రెండవ నామము ప్రాణ అంటే ఏమిటి? విశుక్ర ప్రాణహరణ అన్నాడు. ప్రాణ ఎవరికి ప్రాణము ఆవిడ? చెప్పండి. ప్రాణ అంటే ఎవరికి? అమ్మవారు జగత్ ప్రాణ. ఆమెకే కాదు ప్రాణ. నీ ప్రాణం నిన్ను కాపాడుతుంది. నీ ప్రాణం పక్కవాడికి ఊపిరి పోయేదిగా. అది చెప్తున్నాడు. అంటే ముఖ్య ప్రాణాన్ని నీ ప్రాణము ఎవరు ప్రాణము వలన కొట్టుకుంటోంది. అవునా? నా ప్రాణము ఎవరి యొక్క మహాప్రాణము ముఖ్య ప్రాణము వలన కొట్టుకుంటోంది. ఇలా 84 లక్షల ప్రాణాలని కొట్టుకోవటం అంటే చైతన్యవంతము చేసే ముఖ్య ప్రాణం ఏది అంటే ఈ తల్లి ప్రాణ. ముఖ్య ప్రాణము, ఉదాహరణ ప్రాణము. ప్రాణ అంటే అమ్మవారు జగత్ ప్రాణ, మన అందరి ముఖ్య ప్రాణము. మన ముఖ్య ప్రాణం ఏంటమ్మా? అమ్మవారి ప్రాణం. నీ హనాహ శబ్దం ఎవరు చేస్తున్నారు? అది కొట్టుకుంటుంది కాబట్టి నీదంతా శరీరం అణువులు కూడా ప్రాణవంతం అవుతున్నాయి. ఆ ప్రాణం గనక ఆపేస్తుంది అంటే ఈ శివము శవం అయిపోతుందని. అదే కాదు, లోకమంతా ప్రాణంతో నిండి ఉన్నది అని. అది ముఖ్య ప్రాణం వలన ఈ లోకాలన్నీ కూడా మనం అందరం చైతన్యవంతులమే. మన సృష్టి, మన యొక్క ఈ సృష్టిలో మనము ఉన్నాము, ఉనికి అనేది తెలుస్తోంది. ఈ ప్రాణముతో ఈ ద్వైతములో మనము ఈ సృష్టిలో వ్యవహారాలు చేస్తున్నాము. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారంటే ఇది ఈ ముఖ్య ప్రాణం. ఏమి అమ్మవారి జగత్ ప్రాణ, మన అందరి ముఖ్య ప్రాణము మన శ్వాస రూపంలో ఉన్న ప్రాణగాయత్రి. మరి అందుకే ఈ శ్వాస ఇప్పుడు మనం పీలుస్తున్నాం కదా, ఇది ముఖ్య ప్రాణం మనకి. కదా, అదే ఆ శ్వాసయే ప్రాణం. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. అర్థమైందా? శ్వాస మీద ధ్యాస పెడితే ఏమొస్తుంది స్వామి అంటే ముఖ్య ప్రాణం గురించి తెలుస్తుంది. ఏమ్మా, ఈ ముఖ్య ప్రాణం నన్నే కాదు సర్వ సృష్టిలో కూడా ఈ ముఖ్య ప్రాణం ఉన్నది అనే విషయం తెలుసుకుంటావు. అదే నువ్వు అవుతావు. అదే నీ ఆత్మ. అదే నీ మూడో కన్ను దగ్గర దర్శనం. శ్వాస మీద ధ్యాస అంటే అది. ఈ ధ్యాస నుంచి అధ్యాసలోకి వెళ్తావు. ఆ అధ్యాసయే నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం. అదే నీ మూడో కన్ను కాదా? ఈ వ్యష్టి ప్రాణం కాస్త ముఖ్య ప్రాణం అవుతుంది. అదే ఆత్మగా నీ మూడో కన్ను దగ్గర ఒక పెద్ద వెలుగుని చూస్తావు, దర్శిస్తావు. ఓహో, ఇదా ముఖ్య ప్రాణం అంటే. అర్థమైందా? అన్ని కిరణాలు సూర్యుడిలోకి వెళ్ళిపోయినాయి అనుకో, నువ్వే సూర్యుడు అయిపోయావు కదమ్మా. నువ్వు ఒక కిరణం అనుకో, భూమి మీద పడ్డావు. ఈ కిరణం మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోతే నువ్వేమయ్యావు అక్కడ? ఇదేం స్వామి, నేను ఇంత మొత్తం సూర్యుడిని నేనే కదా. ఓహో, ఇందులోంచి బయటకు వచ్చి మళ్ళీ నేను లోపలికి వెళ్తున్నాను. సో అసలైన రూపం నాది సూర్య రూపము అని. అలానే ముఖ్య ప్రాణం మూడో కన్ను అంటే అదే. అందుకే శ్వాస మీద ధ్యాస పెడతాం, ఇంకో ఆలోచన చేయకుండా. అందుకే దాన్ని ఏమన్నారు? ప్రాణగాయత్రి అన్నారు. అందుకే మనకేంటంటే యోగా మార్గాల్లో ప్రాణం అతి ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్. ప్రాణం అంటే ప్రాణాయామం చేయకుండా యోగం లేదు. ప్రాణాయామం అంత ముఖ్యం అమ్మా. మిగతావన్నీ కూడా ఈ ప్రాణాయామానికి నిన్ను సంసిద్ధుల్ని చేస్తుంది. సో ఈ ప్రాణంతో చేసేదే క్రియ, ప్రాణంతో చేసేది ప్రాణక్రియ అంటారు. అదే ప్రాణగాయత్రి అని. అదే కుంభక, రేచక, పూరక, అదే గాయత్రి ముఖ్య. అర్థమైందా? గాయత్రి స్వరూపం అంటే ఏంటి? కుంభక, రేచక, పూరక, ఈ మూడు చేస్తున్నావు అనుకో, అదే ఓం భూర్భువః అని నువ్వు చేసుకుంటూ ఉంటావు. తర్వాత ఏమవుతుంది? ఆత్మసాక్షాత్కారం జరిగినప్పుడు ఈ త్రిపుటి భంగమై ఈ అమ్మవారు మహాత్రిపురు ఇది ఈ మూడు సీయింగ్ ఈ మూడు పోయి త్రైలోక్య మోహన కవచం దాటావు అంటే అమ్మవారి యొక్క అసలైన రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకచ్చంలోకి వెళుతున్నావని. ఇప్పుడు నువ్వేమిటి? మూడిట్లో బంధించబడ్డావు. అందుకే ప్రాణాన్ని ఆరాధిస్తున్నావు, ప్రాణాన్ని నువ్వు న్యాసం చేస్తున్నావు. అప్పుడు ఆ గాయత్రి తల్లి నీకేంటి? నిన్ను రాజరాజేశ్వరి స్థితి, నీకు ఈ త్రిపుటి నుంచి నిన్ను త్రిపుటి భంగము చేస్తుంది. చేసిన తర్వాత నువ్వు మూడవ కన్ను దగ్గర నుంచి నువ్వు మళ్ళీ బ్రహ్మకచ్చం, ఆ రూపం పోయి అమ్మవారు మళ్ళీ రాజరాజేశ్వరి స్థితిలో బ్రహ్మకచ్చంలో నీకు మళ్ళీ దర్శనం అది. అందుకే ఏంటంటే నాన్న, గాయత్రి అంత ముఖ్యం. నువ్వు ఎన్ని పనులు భూమి మీద వ్యవహారాలు చేస్తున్నా కూడా అమ్మా, ఈ రోజు నేను చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రాణక్రియే.
ఇది చెయ్యకుండా నువ్వు మాయలో అన్ని పనులు చేసి వ్యవహారాలు చేసి ఏమ్మా ఇంటి పనులన్నీ చేసావు అంటే ఏమ్మా ఈ ప్రాణక్రియ చేసి నువ్వు పడుకున్నావు అనుకో నీ జీవితంలో ఈ రోజు ఇంకా మళ్ళీ ఇంకా నీకు రాదు. సో ప్రాణక్రియ చేస్తేనే నీ జన్మకి సార్థకత అని అర్థమైందా? అందుకే ఏం చేస్తారంటేనన్నా మహానుభావులు, బాబు నువ్వు 10 మందికి సహాయం చెయ్యి, మంచిగా ఉండు, దాన్నే సహాయ సహకారాలు చేస్తుంటాం కదా అందరికీ. ఈ గుణాల నుంచి కూడా నువ్వు ఏంటంటేనమ్మా నువ్వు అక్కడికి ఆ ప్రాణాయామం దాకా వస్తావు. మంచి మాటల వల్ల యోగం అనేది వస్తుందని మంచి పనులు చేయరా అంటారు. చదువు మీద శ్రద్ధ వాడికి లేదనుకో ఏం చేస్తాం? వాడికి శ్రద్ధ కలగటం కోసం అటువంటివి మనం వాడికి ఏర్పాటు చేస్తే వాడు అవి చూసి నేను చదువుకోవాలి, అందరూ వాడిని మొద్దు అంటే ఏంటి, వాడప్పుడు వాడికి యోగము చెయ్యాలి, చదువుకోవాలి అనేది అది వస్తుంది. అందుకే మంచి పనులు చేయమని చెప్తారు. అందుకే ఈ శృతులు స్మృతులు ఇవన్నీ దేనికంటే నిన్ను ఈ యోగానికి ప్రాణక్రియకి నిన్ను సంసిద్ధుల్ని చేస్తుందని. అంతేగాని పుణ్యమేదో వచ్చేస్తుంది, నాకేదో నేను ఇంకా కన్నునంత దానం చేసేసానని కాదు. ఆత్మ ఉద్ధరణకి నువ్వు సిద్ధంగా ఉన్నావని అదనమాట. అందుకే భూమి మీద పుట్టాము అంటే మంచి పనులు చేయండి అంటే ఏంటంటే మంచి శ్రవణం చేయటం, వేద శ్రవణము, ఏమా వేద పఠనము, పురాణాలు చదవటము, లేదా 10 మందికి ఉపయోగపడటం. నీకు నువ్వు ఉపయోగపడటం విశేషం కాదు, 10 మందికి ఉపయోగపడటం, 10 మందికి సహాయం చేయటం వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు అన్నమాట. గుణాలలో ఉద్ధరించుకుంటున్నావు. ముందు గుణాల్లో నిన్ను ఉద్ధరించుకుంటే సాత్వికత పెరుగుతుంది. యోగానికి కావాల్సింది సాత్వికత. రాజసిక తామసికలు కావు. అందుకే పాతంజలి యోగా సూత్రాల్లో సూత్ర ప్రకారంగానే నీకు లయం వస్తుంది, కానీ ఎలా పడితే అలా రాదు. నువ్వు అనుకున్నట్టుగా నీకు లయము రాదు. నువ్వు కాదు, నీ యొక్క డెస్టినీని నువ్వు నిర్ణయించేది నువ్వు కాదు ఏమ్మా. నువ్వు ఎన్నుకున్న బాటను బట్టి నీ యొక్క గమ్యము. అర్థమైందా? అందుకే ఏమిటి నువ్వు ఎన్నుకున్న మార్గము అంటే నీ బుద్ధికి ఏడ్చొస్తే ఆ మార్గం కాదు, అంటే పెద్దలు ఏర్పరిచిన మార్గంలో నువ్వు వేస్తే తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అది ఈ అమృతం అనేది ఏదైతే ఉందో, ఈ మార్గం ఏదైతే ఉందో పాత్ ఆఫ్ లైట్ అంటారు. ఈ పాత్ ఆఫ్ లైట్ ఏది? కాంతివంతమైన మార్గము అంటే ఏంటంటే వేద మార్గము, పురాణాలు, ఇతిహాసాలు, గుణములు, శృతులు స్మృతులు ఇవన్నీ కూడా ఏంటంటే నీవు స్ట్రీట్ లైట్లు లాంటివి అనమాట. ఆ లైట్లలో నువ్వు వెళ్తున్నావని, ఇటువంటి సంస్కారాలతో నువ్వు వెళ్తున్నావని, లయాన్ని తెచ్చుకుంటున్నావు అని అన్నమాట అర్థం. అర్థమైందా? పాత్ ఆఫ్ లైట్ అంటే అది మంచి మాట, ఒక వెలుగుతో సమానం, అంతే కదా. ఒక జీవితాన్ని వెలిగిస్తుంది. ఒక చిన్న సహాయం కానీ, ఒక మంచి మాట కానీ, ఒక మంచి సలహా కానీ ఒకడు ఉద్ధరించబడు. గురువుల వాక్యములన్నీ కూడా శిష్యుల యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికే ఉంటాయి. వాడు ఏం చెప్పినా అదే శాసనం అవుతుంది. ఎందుకు శాసనం అవుతుందంటే అది లోకమంతా కూడా పాటించే, లోకం పాటించే ఈ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే సమర్థతని సాధించుకున్నాయి అవి. అరే అది నీ శిష్యుడిగా నీకే కాదురా, అది నాకు పనికి వస్తుందిరా మీ గురువు గారు చెప్పింది అని శాసనం అన్నమాట అది. అంతేగాని నీ వరకే శాసనాలు కావు. అంటే గురు బ్రహ్మం, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అది దైవ వాక్. అది బాలవాక్కు దైవవాక్కు ఎలా అంటున్నావు? గురువు వాక్ కూడా బాలవాక్కు లాంటిది, దైవ వాక్కు లాంటిది. అర్థమైందా? అదనమాట ప్రాణము అంటే అదనమాట. సో ఈ మార్గాలన్నీ కూడా ఏంటంటే ఆ మార్గంలో వెళ్ళటం అనమాట. అందుకే మన బుద్ధిని బట్టి మన యొక్క ఇది ఉంటుంది, మార్గం ఉంటుంది. అందుకని బుద్ధి కర్మానుసారైన వాడి బుద్ధి అంటారా జన్మంతా దొంగతనం చేస్తూనే ఉంటాడు, లేదా జన్మంతా వాడు ఏంటి చుట్టూనే ఉంటాడు. ఎంతసేపు ఒకరిని ఆడిపోసుకోవడం తప్ప ఇంకోటి ఉండదు వాడు. సో ఈ రకంగా వీళ్ళు ఎప్పుడూ కూడా బుద్ధిజీవులు కాలేరు. ఎవరైతే ఈ పాత్ ఆఫ్ లైట్ అన్నానే వెలుగుల బాట అంటారు. పూల బాట అంటే వెలుగుల బాట అంటే ఇదన్నమాట. ఇప్పుడు చెప్పానే నేను, ఈ దృష్టి నువ్వు అటు తిప్పావు అంటే మాయ వైపు తిప్పావు అంటే ఇది ముళ్ళ బాట.
సంసారం ముళ్ళే కదమ్మా. సంసారం అంటే మన సంసారం అని కాదు, మొత్తం వ్యవహారాలన్నీ మనం బయట చేస్తున్నవి, ఇంట్లో చేస్తున్నవి అన్నీ కలిపితే సంసారం అవుతాయి. నువ్వు ఇంట్లో చేసే సంసారం కాదు, లోక సంసారం కూడా ఉంటుంది. వ్యవహారం చేస్తున్నావు కదా, ఉద్యోగం చేస్తే అన్నం ఎలా తీసుకొస్తున్నావు? అవునా? బయట వ్యవహారం చేస్తే నీకు జీతం వస్తుంది, ఆ ప్రకారంగా ఇంట్లో వాళ్ళ కడుపులు నింపుతున్నావు. ఇదంతా వ్యవహారం కదా, ఇదంతా సంసారం కదా. అవునా? అదనమాట ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఇట్లా ఉంటుంది. లోపలికి వెళ్తే సూక్ష్మాతి సూక్ష్మంగా నీ బుద్ధి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఎలా ఉండాలి నీ బుద్ధి? కత్తిలా ఉండాలి. ఖడ్గమాల, కత్తికి పదును పైన ఎలా ఉంటుంది? వేలు పెట్టావా కోసుకుంటుంది. అవునా? జాగ్రత్తగా, అంతే కదా. గాజు ముక్కలు ఎలా ఉంటాయమ్మా? అందుకే చీపురు కట్ట ఎత్తండి అంటారు. చెత్త తీయటం కాదు, కష్టం కోసుకుంటుంది. ఎక్కడ కోసుకుంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో దాగి. అదే చీపురు కట్టుతో జాగ్రత్తగా చెప్పులు వేసుకొని తీయండి అంటారు. అలా ఉంటుంది మాయా మార్గం, అలా ఉంటుంది. అదే వెలుగుల బాట ఉందనుకో, నీకు ఏమి పూల బాట. నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఆ హరినామ కీర్తన చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి, అలా వెళ్ళిన వాళ్ళు చైతన్య మహాప్రభు వాళ్ళంతా లేరు. నామస్మరణ వీధుల్లో వాళ్ళు బళ్ళు మూసుకొని తన్మయత్వంలో వెళ్ళిపోతున్నారు కదమ్మా. అటువంటి ఫోటోలన్నీ చూశారు కదా. కింద ఏముందో వాళ్ళకి తెలియదు, పైన ఏముందో తెలియదు. సర్వం బ్రహ్మమయం జగత్ అన్నారు. ఆ బ్రహ్మచింతనలోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు గానం చేసి. అదనమాట, అదే పూల బాట. వేదము చూపిన బాట. వేదములన్నీ వెలుగులతో సమానం. తారలు ఆకాశంలో మనకి ఎవరు? తారలే మనకి వెలుగు, చంద్రుడే మనకి వెలుగు, సూర్యుడే మనకి వెలుగు. ఎలానో ఈ బ్రహ్మచింతనలో, బ్రహ్మ విద్యలో, శ్రీ విద్యలో ఇటువంటి ప్రవచనాలు, ఈ శ్రీ విద్య అంతా కూడా ఒక గొప్ప తార. ఇది లేకుండా నువ్వు ఎక్కడా కూడా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేవు అని. శ్రీ విద్య లేకుండా జీవితం లేదు. అది జీవితాలు లేకుండా శ్రీ విద్య ఎప్పుడూ ఉంటుంది. అందుకే అమ్మవారు ఏంటంటే ఆమె ఎప్పుడూ కూడా సత్ పదార్థం. నువ్వు ఉన్నావా లేకపోయినా కూడా ఆ వెలుగు ఉంటుంది అని. అంతే కదా. మనం పోయామనుకో, సూర్యుడు మనతోనే వచ్చేస్తున్నాడా, అయ్యో ఇక ఆయన లేనప్పుడు నేను ఎందుకని అనుకోవట్లేదుగా. సృష్టి వెళ్ళిపోతుంది. అదనమాట తారా అంటారు. తేజస్సు అంటే తేజస్సు, బ్రాజస్సు, ఓజస్సు అని మూడు అమ్మవారి అని. అర్థమైందా? ప్రాణ అంటే మూడవ నామం హర. హర అంటే హరిహర విరించి, ఈ ముగ్గురి యొక్క స్వరూపమే శ్రీచక్రాంతర త్రికోణ స్వరూపం. అమ్మవారి బిందువు ఏమిటి? బిందువు ఎక్స్పాండ్ అయితే ఏంటంటే అది కొద్దిగా పెరగటం, పెరిగి త్రికోణాకృతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని హరిహర విరించాది విరటి ప్రణంతం స్తోత్రం వా కదా మకృత పుణ్య ప్రభావతి అని ఆదిశంకరాచార్యులు ఇవో ఈ హర అనే దానికి అది అర్థం. సంకల్పంలో కూడా ఏమంటాం? సర్వదేవత గో బ్రాహ్మణ అనుకుంటూ చెప్తాం కదమ్మా. అవునా? అలా అమ్మవారు అది బ్రహ్మ విష్ణు స్వరూపం. అది త్రికోణాంతర దీపిక. హరిహర విరించాది విరటి ప్రణంతు కదామకృత పుణ్య ప్రభావతి అని ఆమె హర అని. అంటే హరులనే సృష్టించిన తల్లి అని. అటువంటి తేజస్సు అమ్మా. ఈ విశుక్ర అనేది ఏదైతే ఉందో అమ్మవారి తేజస్సు ఏమిటి? ఇప్పుడు విష్ణు తేజస్సు, బ్రహ్మ తేజస్సు అంటారు కదా. అదే వారి మొహం బ్రహ్మ తేజస్సుగా వెలిగిపోతుందంటే ఆ తేజస్సు మూలాన ఎవరంటే అమ్మవారని. అమ్మా అర్థమైందా? హరిహర హరులు బ్రహ్మ, ఆయన ముఖం బ్రహ్మ తేజస్సుగా వెలిగిపోతుంది. ఆయన విష్ణుమూర్తిగా వచ్చి వరాలు ఇచ్చాడండి అని మనం అంటుంటామే. ఆ తేజస్సు వచ్చిందండి, విష్ణుమూర్తి కనిపించాడండి. ఈ తేజస్సులు ఈ స్వరూపాల్లో వాళ్ళు కనిపిస్తున్నారు అంటే ఆ తేజస్సు వాళ్ళకి ఎలా వచ్చింది అంటే ఆ హరియళ్ళకి అమ్మవారి వలన వచ్చింది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, విష్ణు ఆరాధన చేసావు, నీకు విష్ణు తేజస్సు వస్తుంది. నీ మూలం ఏది? విష్ణు అండి, నేను విష్ణు భక్తురాలిని అన్నావు అనుకో, ఆ విష్ణువుకి మూలం ఎవరు? అమ్మవారు. అట్లా అనమాట బ్రహ్మ తేజస్సు వస్తుంది. కొందరు ముఖంలో బ్రహ్మ తేజస్సు పడుతూ ఉంటుంది. అవునా? పండితులు, మహానుభావులు చూడండి, వాళ్ళ యొక్క నుదురు ఎలా ఉంటుందో. బొట్టు పెట్టుకున్నాడు అంటే
మా తాతగారు వాళ్ళు ఎలా ఉంటారు? బ్రహ్మ తేజస్సులతో ఉంటారు. అవునా? అదనమాట. ఆ తేజస్సు ఈ అమ్మవారని. హర అంటే హరులకు కూడా, హరిహర అందరికీ కూడా వారు తెచ్చుకున్న తేజస్సులన్నీ అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నారు కాబట్టి ఈమె హర. అలానే హరణ అంటే ఏంటి? ఒక్క నిమిషం. హర అన్న దాంట్లో హర అన్నది ఆకాశ చితగ్ని అంటారు అమ్మా. ఆకాశ చితగ్ని. మన ముఖంలో మన పోలికలు, మన తేజస్సులు అన్ని తల్లిదండ్రుల దగ్గర తెచ్చుకున్నవి. కానీ సర్వ సృష్టికి కూడా అమ్మవారు చితగ్ని. అర్థమైందా? ఈ ఆకారాలన్నిటికీ కూడా నువ్వు నీ తల్లిదండ్రులకి దగ్గర నుంచి తెచ్చుకున్న ఇవన్నీ కూడా, ఈ తేజస్సులన్నీ కూడా ఆ తల్లి మూలము అని. అందుకే ఆమె చితగ్ని నుంచి వస్తుంది. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్రిత అంటే అదనమాట. ఆమె చిత్తు నుంచి ఈ యొక్క కుండము వచ్చినది. ఏది? బిందువు. అదంతా శ్రీచక్రం అంతా కుండము అని. అదంతా వెలిగిస్తోంది, మంటతో ఉందని. ఆమె చిత్తు వెలుగుతోంది. ఈ అగ్ని ఎలా ఉంది? 5 రూపాయల్లో ఉంది. చెప్పాను కదా, 5 రూపాయలు వైశ్వరనర అగ్ని, కడుపులో ఉన్న అగ్ని వరకు ఆమె యొక్క ఇదే చితగ్ని. అది స్థూలంలోకి వస్తే అలా కనిపిస్తుంది, పరాలోకి వెళ్తే చిత్తులా కనిపిస్తుంది. అదే సచ్చిత్ ఆనంద. మూలం దగ్గరికి వెళ్తే, యోగం ద్వారా వెళ్తే అలా ఉంటుంది. సృష్టి క్రమంలో కిందకి వస్తే నీ కడుపులో ఇప్పుడు మంట ఉంది, అది స్థూలంలో అమ్మవారు కంటితో నువ్వు చూసేది, నువ్వు అనుభూతి, స్పర్శలో నువ్వు అనుభూతి చేసేది. 5 రూపాయలు. ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా, స్థూల సూక్ష్మ సూక్ష్మతర. నీ ఆత్మ నువ్వు ఎప్పుడన్నా చూసావా? అది మూలం నీకు. అది ఇంతవరకు చూడలేదు ఎవరు. అవునా? అదే చితగ్ని. నీకు ఎవరు చితగ్ని? నీ ఆత్మ నీ చితగ్ని. అది ఉంటే నువ్వు ఉంటావు, శరీరం. జీవాత్మ అవుతావు. జీవం ఆత్మ లేకుండా జీవం ఎక్కడుంది? ఈ ఈ ఆత్మ నుంచి జీవం వచ్చింది. అందుకని అమ్మవారి కాంతి నుంచి పంచభూతాలు, సూక్ష్మభూతాలు ఎలా వచ్చాయో అవి పంచీకరణ జరిగి పంచభూతాలుగా నీటి నుంచి మనం ఎలా పుట్టామో అది చితగ్ని అంటే. అంటే బిందువు నుంచి ఆ దార ఆకాశ గంగ కాంతి దార, అదే సౌందర్య లహరి. అక్కడి నుంచి అన్ని లోకాలు తడుపుతూ 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 ఎక్కడ స్థూల ప్రపంచాలు సృష్టించాలి, ఎక్కడ సూక్ష్మ లోకాలని సృష్టించాలో అవన్నీ అదే ఆకాశాలు. అవ్యక్త ఆకాశం, మహదాకాశం. అదే నువ్వు అంటున్న లోకాలు. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. బ్రహ్మలోకం దగ్గర నుంచి ఎవరు ఎలా ఉండాలి, ఎవరు తేజస్సుతో ఉండాలి, ఎవరు శరీరాలతో ఉండాలి, ఎవరు ఏ రూపంలో ఉండాలి, ఎవరు ఏ నామంతో గుర్తించబడాలి, ఇవన్నీ కూడా ఈ చితగ్ని. చెప్పాను, సృష్టి రచన విరచిత. అమ్మవారు విరచిత, ఆమె రచించిందమ్మా. అర్థమైందా? నువ్వు ఏదన్నా మాట్లాడాలి అంటే ముందు నీలో నువ్వు మాట్లాడుకొని, నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానని చెప్తావు. నోటికి ఏదొస్తే అది మాట్లాడవు కదా. ముందు లోపల రచన చేస్తావు, నువ్వు ఏం చేయాలన్నా కూడా. అదే ప్లానింగ్ అంటారు, తర్వాత ఆర్గనైజింగ్ అంటారు, తర్వాత ఎగ్జిక్యూషన్ అంటారు. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇదే సూత్రం ఈవెన్ బిజినెస్ లో కూడా నడుస్తుంది, వ్యాపారాల్లో కూడా. ఇదే అమ్మవారి అన్నిటికీ మూలం. అమ్మవారి శ్రీ విద్య వ్యాపారాల వరకు అంతే కదా. ప్లానింగ్ లేకుండా వ్యాపారం ఏం చేస్తావు? ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నావు నాయన, ఇంత డబ్బు తీసుకెళ్ళి అని అడుగుతాను కదా. ఏం ప్లాన్ నీది? ఫలానా వ్యాపారం. మరి ఎక్కడి నుంచి ముడి సరుకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చో వాళ్ళతో మాట్లాడావా? ఇదంతా ఆర్గనైజింగ్. అవునా? తర్వాత దుకాణం పెట్టిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్. అదే మహాత్రిపుర సుందరి. అదొక సూత్రం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకని అమ్మవారు విరచిత. ఆమె సంకల్పం, ఈశ్వరుడు ఆమె సంకల్పం చేస్తే కార్యం ఊరికే గుడ్డి చేలో పడ్డట్టు కిందకి వచ్చి సృష్టి ఇలా చేస్తుంది. ఆమెకి మనసులో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేను బిందువు నుంచి బయలుదేరుతున్నాడే త్రికోణం సృష్టించాలి, తర్వాత అష్టకోణం సృష్టించాలి, అష్టకోణంలో నేను హ్రీంకారంలో కూర్చోవాలి, కూర్చొని కింద స్థూల ప్రపంచానికి కావలసిన ముడిసరికంతా నా దగ్గర పెట్టుకుని ఉండాలి. దాని తర్వాత అదే నాద బిందు కళ. అక్కడి నుంచి మళ్ళీ నేను
పంచభూతాల్ని సృష్టించాలి. ఈ పంచభూతాలన్నీ కలిపితే ఒక శరీరం అనేది ఏర్పడుతుంది కాబట్టి సూక్ష్మభూతాలన్నిటికీ కూడా రూపాలు ఇచ్చిన తర్వాత నిన్ను సృష్టించింది. అంతే కదా, నీ శరీరం అంతా పంచభూతాలతోనే ఉంది కదమ్మా. అది ప్లానింగ్, ఆర్గనైజింగ్, ఎగ్జిక్యూషన్ అంటే. అదే మహాత్రిపుర సుందరి, అదే ప్రాణగాయత్రి, అదే ముఖ్య ప్రాణం. చాలా చూసారా, విరచిత అంటే ఏంటంటే ఎవరు ఏది చెప్పాలనుకున్నా కూడా ముందు ఆల్రెడీ వాడు అనుకుని మాట్లాడతారు. ఏమీ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి అంటాం. అవునా, తలా తోక లేకుండా మాట్లాడాలి కదా. చిన్నపిల్లలు కూడా ఎంతో ఆలోచన చేసి వాడికి ఒక ప్రశ్న వచ్చింది అంటే వాడు ఆలోచన చేసి వాడు నీకు ప్రశ్న వేసాడు, అది నీకు చాలా తక్కువగా హాస్యంగా కనిపిస్తున్నా నిజంగా అందులోనే శ్రీ విద్య ఉంది. చిన్నపిల్లలు వేసే ప్రశ్నలన్నీ శ్రీ విద్యాంతర్గతాలే. అందుకే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నిజంగా పిల్లల యొక్క ప్రశ్నలకు జవాబు చెప్పాము అంటే శ్రీ విద్య సగం వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళన్నీ వేసే శ్రీ విద్యాంతర్గతంగా ఉన్న ప్రశ్నలే. అవునా, ఇప్పుడు వాళ్ళు అన్నాడు అనుకోండి, నువ్వు ఇది చెప్పావు అనుకో, నువ్వు కనిపిస్తున్నావు కదా డాడీ, మరి నీ ఆత్మ ఎందుకు కనిపించదు, ఆత్మ ఉందంటున్నావు, ఏది చూపించు అంటే నువ్వేం చెప్తావు వాడికి? అది శ్రీ విద్య ప్రశ్న కదా. అందుకే నోరుమై, నీకేం తెలియదు అంటావు. వాడు కాదు నోరు మూసేది, మళ్ళీ నోరు మూయించాడు వాడు ఆల్రెడీ. ఎందుకు వాడిని నోరు మూయించడం చెప్పండి. అందుకే బాలవాక్కు అంటే ఏంటంటే శ్రీ విద్యా ప్రశ్నలు పిల్లలకి వచ్చేవి. అర్థమైందా? సో వీళ్ళకి ఇటువంటి ప్రశ్నలు వీళ్ళు వేస్తున్నారని గురువే చెప్తాడని తీసుకెళ్లి గురుకులంలో వేసేస్తారు. ఆయన చూసుకుంటాడులే బాబు మనకి ఎందుకని. అర్థమైందా? అది వాడి యొక్క ఆలోచనలన్నీ ప్లానింగ్ గా చక్కగా ఆర్గనైజ్ చేసి వాడికి వస్తు రూపంలోనో, మాట రూపంలోనో, చేతల రూపంలోనో వాడికి ఆత్మ అనేది అనుభూతి, దాని మీద వాడికి జిజ్ఞాస కలిగించి అటువంటి బోధ చేస్తాడు, గురు బోధ. మనకు అంత ఓర్పు ఎక్కడుంది? అన్ని ప్రశ్నలకి పిల్లలు జవాబు చెప్తే రోజంతా గడిచిపోతుంది. అలా అన్నమాట. ఇలా ఆలోచన చేయాలమ్మా. శ్రీ విద్య అంటే ఎలా పడితే ఆ పుస్తకాలు తీసుకుని పుంకాలు చదివేసేసానంటే ఏమొచ్చింది? ఏమి రాలేదు. అనుభూతి ఏది? అవునా, పుట్టినప్పటి నుంచి చదువుతున్నాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసి భూత సమస్త దేవమణికామని చదువుకుంటూ పోతున్నాం. ఎప్పటి నుంచి చదువుతున్నాం అమ్మా అంటే మాకు 10 ఏళ్ల నుంచి మా అమ్మ చెప్పింది ఇది చదువు. దాని అర్థం ఏంటంటే ఎవరికి చెప్పలేదు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అన్నారు. ఏమిటి దాని అర్థం? లక్ష్మి అంటే ఎవరు? క్షీరం అంటే ఏది? సముద్రం అంటే ఏది? దీని అర్థాలు చెప్పాలి కదా. అంతా శ్రీ విద్య. ఇప్పుడు నేను చెప్పింది సముద్రం అంటే పరాశూన్యము, అందులో చైతన్యం రావటం లక్ష్మి. అది ఎలా ఉంది అంటే చంచలంగా ఉంది. సో సృష్టి కూడా, ద్వైతము కూడా, ఈ యొక్క మాయా ప్రపంచం కూడా ఎప్పుడు చంచలంగానే ఉంటుంది. చంచలంగా ఉంటేనే సృష్టి. సో లక్ష్మి చంచలం. దాని అంతర్గతంగా ఆలోచన చేస్తాం. ఇంత ఉందా శ్రీ విద్య? శ్లోకంలోనే ఇంత అర్థం మన పూర్వీకులు పెట్టారంటే వారు చెప్పింది నీ జన్మ సరిపోదు. వాళ్ళు చెప్పినది తెలుసుకోవటం, అంతర్గతంగా వాళ్ళు ఏం దాచారో అనేది తెలుసుకోవాలి అంటే జన్మలు సరిపోవమ్మా. అందుకే మనకి ఎంత అవసరమో అంత తెలుసుకుని అందులోనే మనం ఉద్ధరించబడాలి. అందుకే ఉద్ధరే ఆత్మానాం ఉద్ధరే ఆత్మానాం. అందుకే నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, నీకెందుకు ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. అది సో అది చితగ్ని అన్నారు. ఆ చితగ్ని గురించి తెలుసుకో, అన్ని తెలుసుకున్నట్టే. బిందు గురించి తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్టే. 1000 నామాల యొక్క అర్థం నువ్వు తెలుసుకోవాలి అంటే శ్రీమాత అనే మాట, ఆ యొక్క నామం తెలుసుకుంటే 1000 నామాలు నువ్వు తెలుసుకున్నట్టే. అది అనుభూతిలోకి తెచ్చుకో. అందుకే గురువులు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఉండం. అదే మహామంత్రంగా అందరికీ పనిచేస్తుంది. అందుకే మహా గురు పరంపరలు కూడా గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం అన్నారు. అంతే కదా. గురు కృపాహి కేవలం, సింహాసనేశ్వరి కృపాహి కేవలం, చితగ్నికుండ సంభూత కృపాహి కేవలం అనలేదు కదా. శ్రీమాతతోని లలిత సహస్రనామాలు మొదలైనవి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మొదటి నామంలోనే ఈ కింద వచ్చే 999 నామాల యొక్క అర్థం అంతా పిండితే మొత్తం ఇప్పుడు నువ్వు తెలుసుకోబోతున్నదంతా కూడా శ్రీమాతలో నా దగ్గరే ఉంది, ఇక్కడే కూర్చో, ఊరికి అంతవరకు ఎందుకు పోతావు అంటుంది అమ్మవారు. అంతేగా. అందుకంతా
ఒక నామం పెట్టుకుని చేస్తూ కూర్చో అంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందుకే మంత్రాలు వెయ్యి ఇవ్వరు గురువులు ఉపదేశం చేసేటప్పుడు. ఒకటి చాలు ఎరా నీ బతుక్కి ఇది చేసుకో అంటారు. చాలా మంత్రం చేసుకో. చాలా ఎందుకు అన్ని 7,000 సప్తకోటి మహామంత్రాలన్నీ ఉపదేశం చేయండి. ఇప్పుడు ఈవెన్ చాలా మంది కూడా ఏంటంటే ఈ మంత్రం కాకపోతే ఆ మంత్రం, ప్రతిదానికి ఒక మంత్రం అడుగుతూ ఉంటారు. ఏంటి మంత్రం వల్ల అడగటం వల్ల ఏది ఎక్కడ సాధన ఎక్కడుంది? తీసుకుని ఏం చేస్తావు? ఒక మంత్రం చేయడానికి ఒక జీవితానికి ఒక మంత్రం అమ్మా. అన్ని మంత్రాలు ఎవరు అసలైన రహస్యం ఏంటంటే మరి మనకి చిన్నప్పుడు గాయత్రి మంత్రం ఇవ్వలేదు. అది రోజు చచ్చే వరకు చేసుకుంటున్నాం కదా. అవునా గాయత్రి? ఆడవాళ్ళు పారాయణం చేసుకుంటున్నారు కదా. అమ్మవారి పారాయణం, విష్ణు పారాయణం. మేము ఎప్పుడూ గత 30 సంవత్సరాల నుంచి విష్ణు పారాయణం చేస్తామండి. చాలు వాళ్ళకి అదే ఇచ్చింది అమ్మవారు. అందులో నుంచే వాళ్ళు అమ్మవారిని చేరుకుంటారు. సో జీవితానికి ఒక మంత్రమే ఉంటుంది. ఇన్ని మంత్రాలు ఎవరు చేయరు. రావణాసుడు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ ఇన్ని మంత్రాలు పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు ఇలా జరగలేదు గురువుల దగ్గర. ఆ మంత్రోపదేశం చేసుకున్నారు, దాని సంగతి అయితే చేయించారు. తపస్సులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు అదే మంత్రం పెట్టుకుని. అమ్మవారు ప్రత్యక్షం. అది పట్టుదల అంటే. అంతేగాని 100 మంత్రాలు నాకు తెలుసని పుస్తకం అంతా నింపేసుకుని ఏం చేస్తావు? గాడిద బరువు. స్వామి చితగ్ని అమ్మా.